హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 21 మే 2020కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూడబోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా మిస్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, పోటీ పరీక్షలకు లాంగ్ టర్మ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఏపీపీఎస్సికి ప్రిపేర్ అయినా కూడా, టీఎస్పీఎస్సికి ప్రిపేర్ అయినా కూడా, ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయినా కూడా, సో మీకు కావాల్సినటువంటి మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరుగుతుంది. చాలా స్టాండర్డ్ మెటీరియల్. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా ప్రతిరోజు మన కరెంట్ అఫైర్స్ 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కరినైనా మన ఛానల్కి ఇన్వైట్ చేయండి, వారికి షేర్ చేయడం ద్వారా. సో మీరు షేర్ చేశారనుకోండి ఫ్రెండ్స్, వారికి కనుక మన క్లాస్ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. వన్స్ ఒకసారి విన్నారంటే అడక్ట్ అయిపోతారు. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో మీకు ఇంట్రెస్టింగ్గా, ఎలాంటి బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఇందులో ఇంకా జీకే బిట్స్ కూడా యాడ్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ యొక్క మన కరెంట్ అఫైర్స్ అనేవి మారిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రతిరోజు కూడా సో ఫాలో అవ్వండి, ఆన్లైన్ ఎగ్జామ్ రాయండి, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఆత్మనిర్భర్ భారత్ ఆత్మకు నమస్కరిస్తూ జైతూ భారతం అనేటువంటి పాట ఆలపించిన ప్రముఖ గాయని ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ లతా మంగేష్కర్ గారు. ఓకేనా, ప్రముఖ గాయని. సో వివరాలు చూద్దాము. గాయని లతా మంగేష్కర్ ఆత్మనిర్భర్ భారత్ ఆత్మకు నమస్కరిస్తూ జైతూ భారతం అనేటువంటి పాటను పాడారు. సో ఈ పాటను భారత ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అంకితం చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో లతా మంగేష్కర్ గారు పాడినటువంటి ఈ పాటకే అనురాధ పౌద్వాల్, కవిత కృష్ణమూర్తి, షాన్, ఉదిత్ నారాయణ, పంకజ్ ఉధాన్, అల్కా యాగిని, రేఖ, ఆశా భోన్స్లే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్, సోనూ నిగమ్, కైలాష్ ఖేర్లతో సహా 200కు పైగా గాయకులు ఈ పాటను పాడినట్లుగా తెలుస్తుంది. సో జయతు జయతు భారం పాటను ప్రఖ్యాత గేయ రచయిత, కవి రచయిత ప్రసూన్ జోషి రాయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు రాశారు ఇది? ప్రసూన్ జోషి. నెక్స్ట్ వన్ చూద్దాం. టీ కార్మికుల స్థితి, కార్మికుల హక్కులు, రోజువారీ వేతనాలు, సామాజిక భద్రత, ఉపాధి భద్రత మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడము అంతర్జాతీయ టీ దినోత్సవం యొక్క లక్ష్యము. అయితే దీనిని ఎప్పుడు నిర్వహించుకుంటాము? ఇంటర్నేషనల్ టీ డే. ఆన్సర్ ఆప్షన్ డి. సో ఫ్రెండ్స్, ఇదే రోజు ఫ్రెండ్స్. ఓకేనా. సో తేనీరు అంటాం కదా మనము, తేనీరు తేయాకులతో తయారు చేస్తారు కాబట్టి తేనీరు ప్రపంచ టీ దినోత్సవం. స్టాటిక్ జీకే మనం చూసినట్లయితే, సో ఈ యొక్క టీ అనేది సో మొదటగా సో ఎప్పుడు ప్రారంభించారు అంటే ఈ యొక్క దినోత్సవాన్ని 2019 డిసెంబర్లో యుఎన్ఓ చట్టబద్ధత దీనికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే దీన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తరపునే సో ప్రపంచవ్యాప్తంగా జరపడం జరుగుతుంది. 1945 అక్టోబర్ 16న దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ప్రపంచ ఆహార సంస్థ అని కూడా అంటారు దీన్ని. సో ఇది రోమ్, ఇటలీలో ఉంది. టీ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? చైనా ఫ్రెండ్స్. ఓకేనా, మన పక్కన ఉంది కదా కరోనా చైనా, అదే. ఓకే, సో భారతదేశంలో అస్సాం ఫ్రెండ్స్. ఓకేనా, అస్సాంలో నాణ్యమైనటువంటి యొక్క టీ అనేది మనకు లభ్యమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, తేయాకు నాణ్యమైనది అస్సాం నుంచే లభ్యమవుతుంది. కాబట్టి మనము చాలాసార్లు కూడా అస్సాం టీ అని ఉంటాం కదా, సో గుర్తుంచుకోవాలి. కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక. ఓకే, గుర్తుంచుకోవాలి. వివరాలు చూద్దాము. మే 21న అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ టీ దినోత్సవం యొక్క ఉద్దేశము టీ ఉత్పత్తిదారులు మరియు టీ కార్మికుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించడము. టీ ఉత్పత్తి చేసేటువంటి దేశాలు చాలా లాభాలను ఆర్జిస్తున్నాయి, కానీ తేయాకు తోటలో పనిచేసేటువంటి కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా, చాలా ఘోరంగా మారింది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నారు. సో అందువల్ల అంతర్జాతీయ టీ దినోత్సవం యొక్క ఉద్దేశము టీ కార్మికుల స్థితి, కార్మికుల హక్కులు, రోజువారీ వేతనాలు, సామాజిక భద్రత, ఉపాధి భద్రత మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడమే అంతర్జాతీయ టీ దినోత్సవం యొక్క ప్రసిద్ధి. ఓకేనా, చూసారా ఒక దినోత్సవానికి ఎంత ప్రాముఖ్యత ఉందో.
ఓకేనా. మనం జరుపుకునేటువంటి ప్రతి ఒక్క దినోత్సవానికి కూడా ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, మే 21న వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్. సో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరు నిర్వహిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి, ఎవరు? యునెస్కో. ఓకే, యునెస్కో వారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. వివరాలు చూద్దాము. సో స్ట్రాటజీకి మనం చూసినట్లయితే, సో యునెస్కోని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 16 నవంబర్ 1945. ప్రధాన కార్యాలయము ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. ప్రస్తుత చైర్మన్ అజూలే అనేటువంటి వ్యక్తి దీనికి చైర్మన్గా లేదా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు, గుర్తుంచుకోవాలి. సో ప్రపంచవ్యాప్తంగా యునెస్కో కొన్ని ముఖ్యమైన సాంస్కృతిక ప్రదేశాలకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, వివరాలు చూద్దాం. ప్రతి సంవత్సరం మే 21న ప్రపంచవ్యాప్తంగా సంభాషణ మరియు అభివృద్ధి కోసము, సాంస్కృతిక వైవిధ్యం కోసము ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటాము. సాంస్కృతిక వైవిధ్యం యొక్క విలువైన అవగాహనను మరింత పెంచడం మరియు సాంస్కృతిక వ్యక్తీకరణల వైవిధ్యం యొక్క రక్షణ మరియు ప్రోత్సాహంపై యునెస్కో కన్వెన్షన్ యొక్క 4 లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవాన్ని మనము జరుపుకోవడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ప్రతి సంవత్సరం మే 21న. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎవరు ఎన్నికయ్యారు ఇటీవల? ఇంపార్టెంట్ క్వశ్చన్. నేషనల్ లేదా ఇండియా స్టీల్ అసోసియేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎవరు ఫ్రెండ్స్? దిలీప్ ఉమెన్. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే స్ట్రాటజీకి చూద్దాము. భారతదేశ మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారము ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే రూర్కెలా, ఒరిస్సాలో ఉంటుంది ఇది. సో భారత ప్రభుత్వ రంగ సంస్థ మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారము. సో మరి ప్రైవేట్ పరంగా చూసినట్లయితే టాటా స్టీల్ ప్లాంట్ జంషెద్పూర్లో ఉంది. దీన్ని జంషెద్ టాటా 1907వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. భారతదేశంలో మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారంగా ఇది ప్రసిద్ధి జంషెద్పూర్లో ఉంది ఫ్రెండ్స్. జంషెద్ టాటా దీన్ని స్టార్ట్ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు జార్ఖండ్లో. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వివరాలు కనుక చూసినట్లయితే ఇతనే ఫ్రెండ్స్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్కి నూతన అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది దిలీప్ ఉమెన్ను. ఓకే, ప్రస్తుతము ఆర్ఎస్ల మిట్టర్ నిప్పన్ స్టీల్ ఇండియా సిఇఓగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే 2 ఏళ్లకు ఆయన ఏకగ్రీవంగా అధ్యక్షులుగా నియమించడం అయితే జరిగింది. మే 1న అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన టాటా స్టీల్ సిఇఓ టీవీ నరేంద్రన్ను ఆయన భర్తీ చేయనున్నారు. అంటే ఇంతకుముందు ఎవరున్నారు? టీవీ నరేంద్రన్. ఉమెన్ 37 సంవత్సరాల అనుభవంతో ఉక్కు పరిశ్రమకు చెందిన అనుభవజ్ఞుడు. అంటే ఈ యొక్క ఇనుము ఉక్కు కర్మాగారంలో పనిచేసినటువంటి 37 సంవత్సరాల అనుభవం ఉంది. మరియు ఖరగ్పూర్ ఐఐటి ఖరగ్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యొక్క పూర్వ విద్యార్థి, అల్యూమిని అంటాం కదా, పూర్వ విద్యార్థి, అందులో చదువుకున్నటువంటి వ్యక్తిగా కూడా ప్రసిద్ధి. నెక్స్ట్, సుకూన్ కోవిడ్-19 బీట్ ది స్ట్రెస్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏంది? సుకూన్ కోవిడ్-19 బీట్ ది స్ట్రెస్. అంటే ఒత్తిడిని అధిగమించడం అని అర్థం, బీట్ ది స్ట్రెస్. మరి ఏ ప్రాంతము దీన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము అంటే ఆప్షన్ డి, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. ఓకే, వివరాలు చూద్దాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ సుకూన్ కోవిడ్-19 బీట్ ది స్ట్రీట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చొరవ లాక్డౌన్ యొక్క మానసిక ప్రభావం మరియు వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి అవగాహన కల్పిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సుకూన్ ఇదే ఫ్రెండ్స్ యాప్ వీరు ప్రారంభించినటువంటిది. ఇది డిడి కాశ్మీరీ ఛానల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందులో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు ప్రారంభించడం జరుగుతుంది. క్యాచ్ టుడే 19th మే ఆన్ డిడి కాశ్మీర్ ఎట్ 9 PM అనేటువంటి ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ చదివాం కదా ఆల్రెడీ, నో నీడ్ నౌ. నెక్స్ట్ వన్ చూద్దాం. డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో కలిసి కంటైన్మెంట్ బోర్డుల ఆన్లైన్ నిర్వహణ కోసము ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దేశంలో కరోనా కారణంగా కొన్ని
కంటోన్మెంట్ జోన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది, ఎక్కడైతే ఉధృతంగా ఉందో అక్కడ. సో వాటిని ఆన్లైన్లో నిర్వహణ చేసేందుకు ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది రక్షణ మంత్రిత్వ శాఖ. సో మరి ఆ సంస్థ పేరేంటి, ఆ ఫౌండేషన్ పేరేంటి అంటే ఆప్షన్ సి ఈగోవ్ ఫౌండేషన్. ఈగోవ్ ఫౌండేషన్. వివరాలు చూద్దాం. డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు ఈగోవ్ ఫౌండేషన్ కంటోన్మెంట్ బోర్డుల ఆన్లైన్ నిర్వహణ కోసము ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దేశంలోని అన్ని కంటైన్మెంట్ బోర్డులలో ఈ గవర్నెన్స్ మరియు పౌరుల సేవలను పెంచడానికి రెండు సంస్థలు కలిసి పనిచేస్తాయి. సో ఈ సేవలు క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ గవర్నెన్స్, ఇంపాక్ట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ కింద పంపిణీ చేయబడతాయి. సో ఈ చవానీ అనేటువంటి పేరుతో వీటిని, ఈ సేవలన్నీ కూడా అందించనున్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్, ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఏ సంస్థతో డిజిటల్ మోటార్ బీమా పాలసీ అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నది? ఆన్సర్ ఆప్షన్ బి ఏంటి, బజాజ్ అలయన్స్. వివరాలు చూద్దాం, క్లియర్గా ఉంటుంది. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరియు బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు డిజిటల్ మోటార్ బీమా పాలసీని అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. సో బీమా సంస్థ మరియు ఈ కామర్స్ మధ్య ఈ భాగస్వామ్యము ఫ్లిప్కార్ట్ వినియోగదారులకు వారి వాహనాలను కాపాడడానికి సౌకర్యవంతమైన బీమా పరిష్కారాన్ని ఇది అందిస్తున్నట్లుగా మనకైతే తెలియజేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మే 20న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. అయితే 2020 సంవత్సరానికి దీని యొక్క థీమ్ ఏంటి? ఓకే, థీమ్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. ఏంటి ఆ థీమ్ అంటే మెజర్మెంట్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. మెజర్మెంట్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మే 20న ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు. సో ఈ రోజున చాలా దేశాలు అంతర్జాతీయంగా మెట్రాలజీ గురించి అవగాహన కల్పించడానికి మరియు ఆయా రంగాల్లో దానిని పురోగతికి సహకరిస్తాయి. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవం కోసము ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మెజర్మెంట్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. అంటే సరసమైన ప్రపంచ వాణిజ్యాన్ని సులభం చేయడము. సో చేయడంలో ఉత్పత్తులు, ప్రమాణాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా మరియు కస్టమర్ నాణ్యత అంచనాల సంతృప్తిపరచడంలో, అంటే కస్టమర్స్ ఏం కోరుకుంటారు, ఒక ప్రోడక్ట్ తయారు చేస్తే నాణ్యత, ఓకేనా, సో ప్యూర్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలని కోరుకుంటారు. సో వీటన్నిటిని సాటిస్ఫై చేయడానికి ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, భారత రైల్వే తన మొదటి 12,000 HP అంటే హార్స్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను తయారు చేస్తుంది. అయితే దాని పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ముఖ్యమైన క్వశ్చన్. భారతదేశంలో సో ఫస్ట్ ఇది మొదటిది ఇంత అంటే 12,000 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ని తయారు చేయడము ఫస్ట్ టైం. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఫ్రెండ్స్. ఏం పేరు దీని పేరు అంటే వాగ్ 12. ఏంటది? వాగ్ 12. వివరాలు చూద్దాము. సో స్ట్రాటజీకి ఏం లేదు, ఆల్రెడీ ఇండియన్ రైల్వేస్ గురించి నిన్న చెప్పడం జరిగింది కదా. సో ఇయర్ కూడా తప్పు చెప్పడం జరిగింది, చాలామంది కరెక్ట్ ఆన్సర్ చేశారు, అందరికీ కూడా థ్యాంక్స్. ఓకే, వివరాలు చూద్దాం. భారతీయ రైల్వే తన మొదటి 12,000 HP ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వాగ్ 12ను తయారీ ప్రారంభించింది. సో లోకోకు వాగ్ 12 అని 60027 అనేటువంటి సంఖ్యను పేరు పెట్టారు. సో ఈ లోకోమోటివ్ బీహార్లోని మాధేపురా ఎలక్ట్రిక్ లోకో ఫ్యాక్టరీలో తయారు చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. సో ఈ లోకోమోటివ్ను పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ నుండి భారత రైల్వే అమల్లోకి తెచ్చింది. సో ఇప్పుడు దేశీయంగా అధిక హార్స్ పవర్ లోకోమోటివ్ను తయారు చేసే ఎలైట్ క్లబ్లో చేరిన ప్రపంచంలోనే 6వ దేశము భారతదేశం. అంటే ఇంతవరకు ఇలాంటి సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క లోకోమోటివ్ భారతదేశంలో లేదు. సో ప్రపంచంలో కేవలం 5 ఉండేవి. సో భారతదేశంతో కలిపి 6 అయినాయి ప్రస్తుతం. ఓకేనా, సో ప్రైమ్ హార్స్ పవర్ లోకోమోటివ్ను ప్రపంచంలోని రాయ్లోడ్ ట్రాక్లో అమలు చేయడం ఇది మొదటిసారి. సో లోకోమోటివ్ ఇది మొదటిసారిగా ఉత్పత్తి చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో గ్రామీణ జీవనోపాధి మిషన్ క్రింద దీదీ వాహన సేవా పథకాన్ని ప్రారంభించారు? దీదీ వాహన సేవ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి
మధ్యప్రదేశ్. సో స్టాటిక్ జీకే మధ్యప్రదేశ్ గురించి కూడా మనం నిన్న చెప్పుకున్నాం కదా, సో ఈరోజు అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రిపీట్ అయింది కదా మధ్యప్రదేశ్, సో ఈ ఒక్కరోజు వదిలేస్తాను. ఒకవేళ మళ్ళీ నెక్స్ట్ డే కనుక వచ్చిందనుకో మధ్యప్రదేశ్, మళ్ళీ చెప్తాను మర్చిపోకుండా. ఓకే, వివరాలు చూద్దాం. మధ్యప్రదేశ్లోని గిరిజన ప్రాబల్యం గల జుబువా జిల్లాలో గ్రామీణ జీవనోపాధి మిషన్ మహిళలు దీదీ వాహన సేవ ప్రారంభించారు. సురక్షితమైన డెలివరీ కోసము గ్రామీణ మహిళల కోసము దీదీ వాహన సేవ. సో ఇది దేనికోసం ఫ్రెండ్స్? సురక్షితమైన డెలివరీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో వాహన సేవ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో వారికి సురక్షితమైన డెలివరీ కోసము మహిళల కోసం ముఖ్యంగా దీదీ వాహన సేవ ప్రారంభించబడింది. సో అందువల్ల గిరిజన ప్రాంతాల్లో గర్భిణీ గ్రామీణ మహిళలకు జీవనాధారంగా ఇది ఉపయోగపడుతుంది. దీదీ వాహన సేవ కింద వాహనము ఇతర అత్యవసర సేవలకు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లుగా తెలియచేయడం అయితే జరిగింది. ఎవరు? మధ్యప్రదేశ్ ప్రభుత్వము. నెక్స్ట్ వన్, ప్రపంచ బ్యాంక్కి నూతనంగా ఎంపికైన ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఎకనమిస్ట్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నూతనంగా ఎంపిక కావడం జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఎవరు మరి? కార్మిన్ రిస్ హార్ట్. ఓకే, కార్మిన్ రిస్ హార్ట్. వివరాలు చూద్దాం. సో ముందుగా స్టాటిక్ జీకే కనుక చూసినట్లయితే, సో దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో ఏంటి అది? ప్రపంచ బ్యాంక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు మరి? జూలై 1944లో ఏర్పాటు చేశారు. 1944లో ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంది. డీసీ అంటే ఏంటి? డిస్ట్రిక్ట్స్ ఆఫ్ కొలంబో, అమెరికాలో ఉంది. మోటో ప్రపంచ పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యము. మెంబర్స్ ఐబిఆర్డిలో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. 189 దేశాలు ఉన్నాయి. ఇందులో 173 దేశాలతో ఐడిఏ ఉంది. ఓకే, సో ప్రస్తుత దీనికి ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పస్. ఓకే, డేవిడ్ మాల్పస్ ఉన్నారు. సో సిఈ అంటే చీఫ్ ఎకనమిస్ట్గా ఎవరున్నారు? పెన్నీ గోల్డ్బర్గ్. సిఎఫ్ఓ ఇంపార్టెంట్ క్వశ్చన్, భారత సంతతి మహిళ అన్షులా కాంత్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్. ఓకే, అన్షులా కాంత్. సో అంటే మూడవ అతిపెద్ద పదవి సిఎఫ్ఓ ఫ్రెండ్స్, కాబట్టి మెన్షన్ చేశాను కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. ప్రపంచ బ్యాంక్ గ్రూప్ తన కొత్త ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఎకనమిస్ట్గా కార్మెన్ రిస్ హార్టన్ నియమించడం అయితే జరిగింది. సో ఈమె నియామకము జూన్ 15, 2020 నుంచి అమలులోకి వస్తుంది. ఈమె ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో సీనియర్ పాలసీ సలహాదారు మరియు డెప్యూటీ డైరెక్టర్ మరియు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బేర్ స్టెయిన్స్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఎకనమిస్ట్గా కూడా పనిచేసిన అనుభవం అయితే ఉంది. నెక్స్ట్ వన్, ఎవరి వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవము మే 21న నిర్వహించుకుంటాము. ఎవరి వర్ధంతి మరి? వర్ధంతి అంటే సో మరణించిన రోజు అనే అర్థము, జయంతి అంటే పుట్టినరోజు. ఓకే, సో ఎవరైనా కన్ఫ్యూజ్ ఉంటే క్లియర్ చేసుకోండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాజీవ్ గాంధీ. సో వివరాలు చూద్దాం ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరము మే 21న భారతదేశంలో ఉగ్రవాద నిరోధక దినోత్సవం పాటిస్తాము. ఈరోజు 21 మే 1991న భారత 7వ ప్రధానిగా పనిచేసినటువంటి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాము. తమిళ టైగర్స్ ఈలం ఒక ఉగ్రవాద సంస్థ చేసిన ప్రచారంలో తమిళనాడులో హత్యకు గురైనటువంటి వ్యక్తియే రాజీవ్ గాంధీ. సో ఈ హత్య తర్వాత మే 21ను ఉగ్రవాద నిరోధక దినోత్సవంగా పాటించాలని విపి సింగ్ ప్రభుత్వము నిర్ణయించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్గా నియమితులైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ టైం ఇలాంటి ఒక పదవి అయితే రావడం జరిగింది ఒక భారతీయునికి. ఆన్సర్ ఆప్షన్ ఏ, డాక్టర్ హర్షవర్ధన్. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ హర్షవర్ధన్. వివరాలు చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 34 మంది సభ్యుల కార్యనిర్వాహక మండలి చైర్మన్గా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జపాన్కు చెందిన డాక్టర్ హిరోకి నకతాని స్థానంలో హర్షవర్ధన్ ఈ పదవిని చేపట్టనున్నారు. అంటే ఇంతకుముందు ఎవరున్నారు? హిరోకి నకతాని, జపాన్కు చెందినటువంటి వ్యక్తి. సో ప్రపంచ ఆరోగ్య సభ లేదా సంస్థ మరియు కార్యనిర్వాహక మండలి అనేటువంటి
2 నిర్ణయాత్మక సంస్థల ద్వారా WHO పాలించబడుతుంది. అంటే దీనిలో రెండు ఉంటాయి ఫ్రెండ్స్. WHOలో ఏంటి, ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు కార్యనిర్వహణ మండలి 2 ఉంటాయి ఇందులో. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇతనే ఫ్రెండ్స్, తెలుసు కదా అందరికీ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు సహాయ సొలిసిటర్ జనరల్గా నియమితులైన వ్యక్తి ఎవరు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి, హరినాథ్, హరినాథ్. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు సహాయ సొలిసిటర్ జనరల్గా హరినాథ్ నియమితులయ్యారు. బుధవారం కేంద్ర న్యాయశాఖ ఈ మేరకు ఉత్తర్వులనిచ్చింది. ఈ పదవిలో ఆయన 3 ఏళ్లు ఉంటారు. హరినాథ్ స్వస్థలము కర్నూలు జిల్లా పగిడ్యాల మండలము ప్రాతకోట గ్రామము. ఏలూరు CRR న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2015 NIAకు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. సో ఇప్పటి వరకు ASGగా బాధ్యతలు నిర్వహించిన కృష్ణమోహన్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయము తెలిసిందే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ మార్కెటింగ్కి సూచించిన పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి, ఏంటి, ఆంధ్ర గ్రీన్స్. వివరాలు చూద్దాము. ఆన్లైన్లో పండ్లు కూరగాయలు వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు వెల్లడించడం జరిగింది. అమరావతి పండ్లు ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లుగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నాబాబు తెలిపారు. రైతుల నుంచి పంట ఉత్పత్తులు సేకరించి వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేయడంపై కల్గుండి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సో బుధవారం విజయవాడలో ఆంధ్ర గ్రీన్స్, ఓకేనా, HTTPS AndraGreens.com వెబ్సైట్ను ప్రారంభించారు. సో ఉద్యాన మార్కెటింగ్ శాఖలను అనుసంధానించి రాష్ట్రంలో కూరగాయలు పండ్ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. ప్రస్తుతము ఇందులో మామిడిలో ఉలవపాడు, బంగినపల్లి, చిన్న రసాలు, చెరుకు రసాలతో పాటు బత్తాయి పళ్ళు కూడా ప్రస్తుతము అందుబాటులో ఉన్నాయి. సో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరులలో ఈ యొక్క మార్కెటింగ్ అనేది, సరఫరా అనేది చేయడం అయితే ప్రస్తుతం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. మ్యాక్సిమం అడిషనల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గమనించాలి. ఓకే, మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. యూకే నుండి 2019 అలెగ్జాండర్ డాల్రిపిల్ అవార్డుతో సత్కరించబడిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ 4 వినయ్ బద్వార్. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మే 2020 సాంకేతిక జోక్యాల ద్వారా విద్యార్థులకు విద్యను సులభతరం చేయడానికి సమగ్ర శిక్ష కార్యక్రమం క్రింద చర్యలు ప్రారంభించిన భారత రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల కన్నుమూసిన రత్నాకర్ మట్కారి ఈ క్రింది భాషలో ప్రముఖ రచయిత ఎవరు మరి? ఆన్సర్ ఆప్షన్ 4 మరాఠీ భాషలో ప్రముఖ రచయిత ఎవరు? రత్నాకర్ మట్కారి. నెక్స్ట్ వన్. గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన చెత్తలేని నగరాల జాబితా 2019-20 యొక్క స్టార్ రేటింగ్లో ఎన్ని నగరాలు 5 స్టార్ రేటింగ్ను పొందాయి? ఆన్సర్ ఆప్షన్ 2 6 నగరాలు. సో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా తిరుపతి, విజయవాడ ఎన్నిక కావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం నిన్న చూసాం ఆల్రెడీ. ఓకేనా? సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఎస్టర్డే కరెంట్ అఫైర్స్ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్. మే 2020లో COVID-19ని ఎదుర్కోవడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 3D సాధనాలను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 గౌహాతి. నెక్స్ట్ వన్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో 5.12 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద బడ్జెట్ను సమర్పించింది. అయితే ప్రస్తుతము యూపీ సీఎం ఎవరు ఫ్రెండ్స్? యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క జియోలాజికల్ సర్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కోల్కతాలో కలదు. నెక్స్ట్ వన్. రైల్వే వైద్యులకు సహాయం చేయడానికి రైల్వే యొక్క ఏ జోన్లో రైల్వే బోట్ బోట్ను అభివృద్ధి చేసింది? ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ 1 సౌత్ సెంట్రల్ రైల్వే. నెక్స్ట్ వన్ చూద్దాం. ఒక రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతము ఓ డ్రాఫ్ట్ 14 రోజుల నుంచి కొనసాగించగల రోజుల సంఖ్యను పెంచడానికి RBI ఎన్ని రోజులకు నిబంధనలు సడలించింది? ఆన్సర్ ఆప్షన్ 3 21 రోజులు. నెక్స్ట్ వన్. కెనరా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం ఎక్కడ ఉంది?
ఆప్షన్ 2 బెంగళూరులో ఉంది. కెనరా తీరము అంటే ఏంటంటాము? కర్ణాటక తీరాన్నే కదా కెనరా తీరము అంటాము, గుర్తుంచుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇంతటితో మనము మెయిన్ కరెంట్ అఫైర్స్ అంతేకాకుండా అడిషనల్ కరెంట్ అఫైర్స్ కూడా చూసాము. సో ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎవరు కూడా బోర్గా ఫీల్ అవ్వద్దు అసలే. సో ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకంటే సో మనం అడిషనల్ క్వశ్చన్స్లో ప్రీవియస్ ఇయర్ మనం చెప్పడం జరుగుతుంది. సో ఒక్కరోజు మిస్ అయినా కూడా ఆ ఇంటర్లింక్, ఆ చైన్ అనేది కట్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాసు కొంచెం అర్థం కాకపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో చూసి ఇది చూస్తే మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. సో అన్నిటికంటే కూడా ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అంతేకాకుండా ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా క్విక్ రివ్యూ చూద్దాము. ఆత్మనిర్భర్ భారత్ ఆత్మకు నమస్కరిస్తూ జైతూ భారత్ అనే పాటను ఆలపించిన ప్రముఖ గాయని ఆప్షన్ ఏ లతా మంగేష్కర్ గారు. సో ఈమెతో పాటు 200 మంది ఈ పాటను పాడడం జరిగింది. నెక్స్ట్ వన్, టీ కార్మికుల స్థితి, కార్మికుల హక్కులు, రోజువారీ వేతనాలు, సామాజిక భద్రత, ఉపాధి భద్రత మరియు ఆరోగ్యాన్ని ప్రోత్సహించడము అంతర్జాతీయ టీ దినోత్సవం యొక్క లక్ష్యం. అయితే దీన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఈరోజే ఫ్రెండ్స్, మే 21. నెక్స్ట్ వన్, మే 21న వరల్డ్ డే ఫర్ కల్చరల్ డైవర్సిటీ ఫర్ డైలాగ్ అండ్ డెవలప్మెంట్ ఎవరు నిర్వహిస్తారు ఈ యొక్క ప్రోగ్రామ్ని? ఆన్సర్ ఆప్షన్ సి, యునెస్కో. నెక్స్ట్ వన్, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఎవరు ఫ్రెండ్స్? ఆప్షన్ ఏ, దిలీప్ ఉమెన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సుకూన్ COVID-19 బీట్ ది స్ట్రెస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే? ఆన్సర్ ఆప్షన్ డి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వన్ చూద్దాం. డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ ఎవరితో కలిసి కంటోన్మెంట్ బోర్డుల ఆన్లైన్ నిర్వహణ కోసము ఒక అవగాహన ఒప్పందం MOUను కుదుర్చుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, ఈగో ఫౌండేషన్. నెక్స్ట్ వన్, ప్రముఖ కామర్స్ దిగ్గజం ఏ సంస్థతో డిజిటల్ మోటార్ బీమా పాలసీని అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి? సో ప్రముఖ కామర్స్ దిగ్గజము ఏంటి? ఫ్లిప్కార్ట్స్. ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే? ఆన్సర్ ఆప్షన్ బి, బజాజ్ అలయన్స్. నెక్స్ట్ వన్, ప్రపంచ మెట్రాలజీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము మే 20న జరుపుకుంటారు లేదా పాటిస్తారు. అయితే 2020 సంవత్సరపు థీమ్ ఏంటి? థీమ్ లైన్, ట్యాగ్ లైన్. ఆన్సర్ ఆప్షన్ ఏ, మెజర్మెంట్స్ ఫర్ గ్లోబల్ ట్రేడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతీయ రైల్వే తన మొదటి 12,000 హార్స్ పవర్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ను తయారు చేస్తుంది. అయితే దాని పేరేంటి? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మ్యాక్సిమం వచ్చే అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఎగ్జామ్స్లో. వాగ్ 12. ఓకే, సో ఆ కోచ్కి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఏంటి? 60027. ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రంలో గ్రామీణ జీవనోపాధి మిషన్ క్రింద దీదీ వాహన సేవ పథకాన్ని ప్రారంభించారు? దీదీ వాహన సేవ ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ డి, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ బ్యాంక్కి నూతనంగా ఎంపికైన ఉపాధ్యక్షుడు మరియు చీఫ్ ఎకనమిస్ట్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్మెన్ రిస్హార్ట్. నెక్స్ట్ వన్, ఎవరి వర్ధంతిని పురస్కరించుకొని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం మే 21న నిర్వహించుకుంటాము? ఆన్సర్ ఆప్షన్ సి, రాజీవ్ గాంధీ. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి చైర్మన్గా నియమితులైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, డాక్టర్ హర్షవర్ధన్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు సహాయ సొలిసిటర్ జనరల్గా నియమితులైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్ హరినాథ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ప్రారంభించిన వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లైన్ మార్కెటింగ్కి సూచించిన పేరేంటి? ఏంటి ఫ్రెండ్స్? AndraGreens.com. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, అదేవిధంగా అడిషనల్ క్వశ్చన్స్ కూడా చూద్దాం ఒకసారి. యూకే నుండి 2019 అలెగ్జాండర్
డాల్రీమ్ పెల్ అవార్డుతో సత్కరించబడిన వ్యక్తి ఎవరు అంటే ఆప్షన్ 4 వినయ్ భాద్వార్. నెక్స్ట్ వన్, ఇటీవల మే 2020 సాంకేతిక జోక్యాల ద్వారా విద్యార్థులకు విద్యను సులభతరం చేయడానికి సమగ్ర శిక్షా కార్యక్రమం క్రింద చర్యలు ప్రారంభించిన భారత రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ యూటీ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసిన రత్నాకర్ మట్కారి ఈ క్రింది భాషలో ప్రముఖ రచయిత? ఆన్సర్ ఆప్షన్ 4 మరాఠీ. నెక్స్ట్ వన్, గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన చెత్తలేని నగరాల జాబితా 2019-20 యొక్క స్టార్ రేటింగ్లో ఎన్ని నగరాలు 5 స్టార్ రేటింగ్ని దక్కించుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 6 నగరాలు. సో పూర్తి వివరాలకు మన ప్రీవియస్ వీడియో చూడండి, కరెంట్ అఫైర్స్ 20. మే 2020లో కోవిడ్-19 ఎదుర్కోవడానికి ఏ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ 3D సాధనాలను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 గౌహాతి. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో 5.12 లక్షల కోట్ల రూపాయల అతిపెద్ద బడ్జెట్ను సమర్పించింది. అయితే ప్రస్తుతము ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంటుంది భారతదేశంలోనే. ఓకేనా, 20 కోట్లకు పైగా ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క జులాజికల్ సర్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయము? ఆన్సర్ కోల్కతా, పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, రైల్వే వైద్యులకు సహాయం చేయడానికి రైల్వే యొక్క ఏ జోన్ రైల్వే బోట్ ఆర్ బోట్ను అభివృద్ధి చేసింది? సౌత్ సెంట్రల్ రైల్వే. ఓకే. నెక్స్ట్ వన్, ఒక రాష్ట్రము లేదా కేంద్ర పాలిత ప్రాంతము ఓ డ్రాఫ్ట్ 14 రోజులను కొనసాగించగల రోజుల సంఖ్యను పెంచడానికి ఆర్బీఐ ఎన్ని రోజులకు నిబంధనలు సడలించింది? ఆన్సర్ ఆప్షన్ 3 21 రోజులకు. నెక్స్ట్ వన్, కెనరా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 బెంగళూరులో ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు. ఒక్కరోజు మిస్ అయినా కూడా ఆ చైన్ ఇంటర్లింక్ అనేది మనకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కుదిరితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న ఒక బెల్ ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఒక గట్టి ఒక పెట్టుండి. ఓకే, సో మీకు నోటిఫికేషన్ అయితే ప్రతిరోజు దానివల్లనే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ అంతేకాకుండా ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 11,000 స్టూడెంట్స్ ఉన్నారు మన ఛానల్లో. ఓకే, మన గ్రూప్లో. ఓకే, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఈ యొక్క క్లాస్కి సంబంధించిన లింక్ ఎవరు మిస్ కాకుండా అందించడం జరుగుతుంది. పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందించడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్ ఉచితంగా అందచేయడం జరుగుతుంది, ఎలాంటి 1 రూపీ కూడా తీసుకోకుండా. ఓకేనా ఫ్రెండ్స్? సో అంతేకాకుండా ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే రాయండి ఫ్రెండ్స్, ఈజీగా గుర్తుంటుంది ఎప్పటికీ కూడా. వీక్లీ టెస్ట్ ఉంటుంది, మంత్లీ మ్యాగజైన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్, రేపటి కరెంట్ అఫైర్స్తో. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.